క్రొత్త సృష్టి అవడమే కానీ అది లేకుండా ఇక ఎన్ని కలిగి ఉన్నా నువ్వు ఇంకా దేవుని పద్ధతిలోకి రాల. సంఘములో ఉన్నాం, సంఘములో సభ్యులమే, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, దేవుని సేవకులకు మనం తెలుసు, సంఘములో ఉన్న విశ్వాసులకు మనం తెలుసు, కానీ ఇంకా నువ్వు దేవుని పద్ధతిలోనికి రాలేదు. దేవుని పద్ధతిలోకి వస్తే మనలో కలిగేటటువంటి ప్రక్రియ అది కొత్తది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే జనులు చెప్పాలి, జనులు జరిగినది చూడడానికి వెళ్ళారు అంతే. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తారో అది నిజం, వాళ్ళు ఏది చూస్తున్నారో అది నా జీవితం. ఆ సారమే ప్రభువును మహిమపరిచేది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు నిన్ను చూసినప్పుడు వారి హృదయాలకు, వారి కన్నులకు ఏం కలుగుతూ ఉందో, ఏ అనుభూతిలోకి వెళుతున్నారో అది మనలో జరిగి ఉంటే ఖచ్చితంగా మనలో మార్పు వచ్చిందని. వాళ్ళు వినడంలో మార్పు వస్తుంది, వాళ్ళు చూడడంలో మార్పు వస్తుంది, వాళ్ళు మనం గమనించడంలో మార్పు వస్తుంది. ఎందుకనంటే అది దేవుని పని. అందుకే సంఘము శ్రేష్టమైనటువంటిదిగా, మహిమకరమైనదిగా, పరలోక సంబంధమైనదిగా, ఘనతకు యోగ్యమైనదిగా సంఘాన్ని మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము అగాధ జలముల మీద ఆత్మ లాడుచూ ఉన్నట్లుగా ఆయన ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. ఎవరైతే అనుభవంలోనికి వెళుతున్నారో వాళ్ళు నవనూతనంగా మార్చబడతారు. ప్లారా వారిని జనులు చూసినప్పుడు ఎవరిని మహిమపరుస్తారో తెలుసా? దేవుని మహిమపరుస్తారు. అప్పుడే మనం ఎవరిలోకి ఉన్నామని, దేవునిలో. అందుకే దేవుని ఇశ్రాయేలునకు, దేవునికి చెందినటువంటి బిడ్డలకు ఆ పద్ధతి ప్రకారం నడుచుకోవడానికి తీర్మానించుకున్నటువంటి వారికి, అందుకే దానియేలు జీవితాన్ని అంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవాదేవుడు తీసుకెళ్ళిపోయినాడు. ఆయన గురించి సాక్ష్యం ఏంటంటే తెలుసా? నీ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడని నీకు తెలియదా? ఆ ఇంట్లో ఒక సహోదరుడు ఉన్నదని నీకు తెలియదా? ఆ ఇంట్లో ఒక సహోదరుడు ఉన్నాడని తెలియదా? అతడు ఆత్మీయుడు, అతడు ప్రభు చేత నూతన పరచబడినటువంటి వారు. ఆ కుటుంబము దేవుని చేత నూతనంగా మార్చబడినటువంటి కుటుంబము. ఆ సంగతి మాకు తెలుసు, అది మేము ఎరుగుదము. దీనొక్కదాన్ని దేవుడు లోకంలో క్రైస్తవులము అని చెప్పబడుతున్న మన ద్వారా వినాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతకంటే దేన్ని దేవుడు ఆశించట్లేదు. ఆయన ఎవరో, ఆయన శక్తి యొక్క మహత్యం ఎలాంటిదో, ఆయన వాక్కులో ఉన్నటువంటి ప్రభావం ఎలాంటిదో సంఘములో సాక్షార్థంగా కనబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు జనులు చూడండి, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ముగ్గురిని చూస్తాం మనం. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తుని, రెండవది సేన అనే వ్యక్తిని, మూడవది ఎవరిని? జనులు. అవునా కాదా? జనులు వచ్చినప్పుడు ఎవరు కనబడ్డారు వాళ్ళకి? యేసు దగ్గరకు వచ్చారు. యేసు సంధించిన వ్యక్తిని చూస్తున్నారు, యేసును చూస్తున్నారు. జాగ్రత్తగా వినాలి. యేసు ఎవరిని సంధించాడో ఆయన్ని చూస్తున్నాడు, యేసును చూస్తున్నారు. లోకం చేసే పని ఇదే. అయితే వాళ్ళు చూసినప్పుడు ఎలాంటి భావన కలిగింది అని అంటే, ప్లారా చూచి ఆ దయ్యములు పట్టినవాడు, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని వాళ్ళు చూడనటువంటి విషయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఎంతో ప్రయత్నించి విఫలమైపోయినటువంటి విషయాన్ని వాళ్ళు చూస్తున్నారు. అదేంటంటే వాడు బట్టలు ధరించుకుని ఉన్నాడంట. బట్టలు ధరించుకుని ఉన్నాడు. క్రైస్తవ ప్రపంచానికి, జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనిద్దాం, వస్త్రం అనేటటువంటిది ఒక సాధారణమైనదిగా తీసివేయదు. దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వస్త్రం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకో తెలుసా? వస్త్రం అనేది క్రైస్తవులకి, క్రీస్తునందు విశ్వసించినటువంటి వారికి ఆదిలోనే దేవుడు అవ్వ ఆదాములు పాపం చేసి మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్న తర్వాత చర్మపు వస్త్రాలను ధరింపజేసిన దేవుడు. ఆది కాండంలో
3వ అధ్యాయంలో చర్మపు చొక్కాయలను ఆయనే సిద్ధపరిచి వారికి ఏం చేశారంట, ఆయనకి ధరింపజేశాడు. దీని అర్థం ఏంటంటే ప్లారా, ఎవరైనా యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అలాగా చూసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క బాహ్య సంబంధమైన అనుభవాలు చూసినప్పుడు వారు వేసుకునే వస్త్రము కూడా దేవునికి మహిమ తీసుకురావాలి. క్రొత్త